హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు క్రోసూర్ సంత. పాడి గేదెలకి మంచి ప్రసిద్ధి ఈ సంత. ఈరోజు గేదెలు సంతలో రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. పార్ట్ 1లో వీడియోలు అయితే గేదెలు వచ్చిన వీడియోస్ అని చూపించాం. ఈ వీడియోలో రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి వారినే రైతులని అడిగి వాళ్ళని అడిగి కనుక్కుందాం. ఈ సంత అడ్రస్ వచ్చేసరికి క్రోసూరు మండలం, క్రోసూరు గ్రామం, పల్నాడు జిల్లాలో అమరావతి రోడ్లో ఉంటుంది. ఈ సంత ప్రతి ఒక్క గురువారం ఈ సంత అయితే జరుగుతుంది. ఇక్కడ 35,000 మొదలుకొని 2 లక్షల వరకు అయితే గేదెలు అయితే దొరుకుతాయి. చాలామంది ఫేక్ అనుకుంటారు, ఈ రేట్స్ ఏంటి, ఎంతంత రేట్ పెడుతున్నారు ఇలా అయిందని. మీరు వారు చెప్పిన రేట్లు అయితే ఫైనల్ ఏం ఉండదు. అంటే వారు 2 లక్షలు చెప్పారు, 1,20,000 చెప్పారని అనుకుంటారు. అలా ఏమి ఉండదు. వారు చెప్పిన రేట్లు అయితే ఏమి ఉండదండి. మీరు మాట్లాడుకోవచ్చు, తగ్గుతారు వారు చెప్పిన రేటు కానీ మీరు మాట్లాడుకుంటే. నేను ఒక ప్రతి వీడియోలో కూడా చెప్పేది కూడా అదేను. చూడండి, వీడియోలోకి వెళ్దాం. ఇలా ఎలా ఉన్నాయో ఒకసారి గేదెల రేట్లు కనుక్కుందాం. నేరుగా రైతుల దగ్గర అలానే వ్యాపారస్తులు కూడా ఉంటారండి, తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ప్రతి ఒక్క వారం వచ్చేసరికి వారి వద్ద మీరే స్వయంగా రేట్ మాట్లాడుకోవచ్చు. రేట్ మాట్లాడుకొని కొనుగోలు అయితే చేయొచ్చు. ఇక్కడ ఫేకు అలాంటి ఏంటి ఏమి ఉండదండి. చాలా మంది ఇంత రేట్లు అయింది అనుకుంటారు, అలా ఏమి ఉండదు. ఇక్కడ గేదె అయితే బేరం జరుగుతుంది, కొనుగోలు చేసేవాళ్ళు. చూద్దాం. ఇంటికి రామ్మన్న డబ్బులకి చూద్దాం, సంతలో గేదెలన్నీ చూద్దాం. $135,000 అయితే చెప్తున్నారు ఈ గేదె. 135,000. ఇంకొక 20 రోజులు ఉంటుందంట గేదె. రేట్ అయితే ఫైనల్ ఏమి ఉండదండి, మీరు మాట్లాడుకోవచ్చు. 135,000 సరే కదా. సంఖ కూడా బాగుంది. 135,000. ఈ వారం ఎట్టుంది బాబాయ్ సంత? వారం కూడా కొంచెం రేట్ అయితే డౌన్గా ఉంది. గత 3 వారాల నుంచి కూడా అంతే ఉంటుంది. ఈ వారం కూడా అంతే ఉందండి. కొంచెం రేట్ అయితే కొనుగోలుదారులు కొంచెం ఊరటగా ఉంది రేట్లు అయితే. అందువల్ల అంటే వర్షాభావం, కొంచెం పళ్ళు కాలం కదా, అందువల్ల కొంచెం రేట్లు అయితే కొంచెం డౌన్గా ఉన్నాయని అంటున్నారు. మీరు మాట్లాడుకోవచ్చండి నేరుగా వారితోనే. వారు చెప్పిన రేట్లు అయితే ఫైనల్ ఏమి ఉండదు, మీరు మాట్లాడుకోవచ్చు. వారు చెప్పిన రేట్లకి వారు చెప్పిన రేట్లు అయితే ఏమన్నా అదే రేట్కి అయితే కొనుగోలు చేయరు ఎవరు కూడా. నేరుగా మీరు వారితోనే మాట్లాడుకోవచ్చు.
ఈ గేదె 1,30,000 రూపాయలు అయితే చెప్తున్నారు. దీని ధర వచ్చేసరికి ఇక 10 రోజులు అయితే ఉంటుందన్నారు. గేదె ఒక 10 రోజులు ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. చూడండి సందుకట్టు, కానీ సందుకట్టు కూడా బాగుంది. మరే ఎన్నో ఈత గురు? రెండో ఈత. ఇంకా 10 రోజులు ఉంటుందంట. ఇక రైతు మాట్లాడినారు. నా ఈ వారం ఎలా ఉంది సంత? వారం సంత ఎట్ట ఉంది రేటు? సంత రేట్లు ఎట్ట ఉన్నాయి? కొంచెం మీడియం ఉన్నాయి. పోయిన వారం కాడికి ఈ వారం పెట్టాలా, లేకపోతే కొంచెం ఇంకా తక్కువ ఉన్నాయా? 2-3 వేలు బ్యాలెన్స్ తక్కువ. ఏదైనా కొద్దిగా డౌన్గా ఉంది రేట్లు, చూసారు కదా. అలానే కొంచెం డౌన్గా ఉంది అంటున్నారు. వారి మాటలు కూడా విన్నాం కదా. ₹1,45,000 అయితే చెబుతున్నారు ఈ గేదె. ఇక డెలివరీకి ఒక వారం ఉంటుందంట గేదె. చూడండి, ఇక డెలివరీ టైం వచ్చేసరికి ఇక ఒక వారం అయితే ఉంటుంది. చూడండి సన్నుకట్టు కూడా బాగుంది. రేటు చెప్పిన రేట్ అయితే ఫైనల్ ఏమి ఉండదు, మీరు మాట్లాడుకోవచ్చు. 1,45,000 రూపాయలు చెప్పడం అయితే జరిగింది. రేట్ అయితే ఫైనల్ ఏమి ఉండదు, మీరు మాట్లాడుకోవచ్చు. ఎట్టుందన్న ఈ వారం సంత? ఈ వారం సంత ఎట్టుంది? కొంచెం పర్లేదా? అంటే పోయిన వారం కాడికి ఈ వారం బెటర్ అంటావా, లేకపోతే పోయిన వారం కాడికి ఈ వారం బెటర్ అంటున్నారు? చూశారు కదా, వారి మాటలోనే, రైతుల మాటలోనే విన్నారు కదా. సంతలో గేదెలు మొత్తం చూస్తాను, చూడండి. ఈనిన గేదెలు మరియు ఒక 10 రోజులు 20 రోజులు డెలివరీకి వచ్చే గేదెలు అన్నీ అయితే వస్తాయి ఈ సంతకి. మీరు నేరుగా రైతులతో మాట్లాడుకొని రేటు, అంటే ఈ గేదెల ఓనర్ రేటుతో మాట్లాడుకొని కొనుగోలు చేయొచ్చు. ప్రతి ఒక్క గురువారం అయితే ఈ సంత అయితే జరుగుతుంది. నా ఎంత చదువుతున్నా గేదె? 1,20,000. ఇంకెన్ని రోజులు ఉంటుంది? ఇంకా ఒక వారం. 1,20,000 అయితే చెప్తున్నారు ఈ గేదె. ఇంకా డెలివరీ టైం వచ్చేసరికి ఇంకొక వారం రోజులు అయితే ఉంటుందంట.